హాయ్ ఫ్రెండ్స్, వీడియో అయితే అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ లైక్ చేయట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ లైక్ చేసి వీడియో మొత్తం చూడండి. ఇది మేము నెహ్రూ జూ పార్క్ వెళ్ళినప్పుడు తీసిన వీడియో అండి. ఆ వీడియో కూడా చూడకపోతే ఖచ్చితంగా చూడండి. ఒరిజినల్ వాయిసే పెట్టాను, అలానే షార్ట్ వీడియో కూడా పెట్టాను. ఖచ్చితంగా చూసి లైక్ సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. ఆ రోజు మేము మార్నింగ్ చింతపండు పులిహోర చేసుకొని వెళ్ళాము. అంటే నైట్ రోజే ఇదంతా పులిహోర చేశాను. మార్నింగ్ రైస్ ఉడకబెట్టేసి అందులో కలిపేసి తీసుకొని వెళ్ళామండి. మీరు కూడా ఎప్పుడైనా జర్నీ చేసేటప్పుడు ముందు రోజే ఇలా చేసి పెట్టుకోండి, తొందరగా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, పులుపు ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా చింతపండుని నానబెట్టేసుకొని ఉడకబెట్టుకోవాలండి. ఉడకబెట్టుకున్నాక ఆ గుజ్జుని మళ్ళీ తీసేసుకొని మళ్ళీ ఉడకబెట్టుకోవాలి. చాలా దగ్గరికి అయ్యేంతవరకు ఉడకబెట్టుకోవాలి. అందులో పచ్చిమిర్చి, అలానే ఇంకా కొంచెం పసుపు, ఉప్పు వేసేసి ఉడకబెట్టేసుకోవాలి. అందులో ఒక సీక్రెట్ ఏంటిదంటే, ఇందాక నేను చిన్న ముకుట్లో పోపు వేసాను చూసారా, అది ఖచ్చితంగా వేయండి, ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాతకి మామూలుగా పులిహోర ఎలా పోపు పెట్టుకుంటామో అవన్నీ వేసేసి పులిహోర పోపు పెట్టేసుకొని, నేనైతే కొన్ని పల్లీలు ఇవన్నీ తక్కువ వేసాను, మీరైతే కొంచెం ఎక్కువగా పల్లీలు వేసేసి ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంగువ అయితే కంపల్సరీగా వేయండి, చాలా టేస్ట్ ఉంటుంది. నేనైతే ఇది మా అమ్మని చూసి నేర్చుకున్నానండి. మీరు కూడా మీ అమ్మలను చూసే ఇట్లా పులిహోరలు ఇవన్నీ నేర్చుకున్నారు లేదా కామెంట్ చేయండి. ఇంతవరకు వీడియో చేసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి. వెళ్తూ ఒక చిన్న లైక్ కూడా వేసి వెళ్ళండి. మీరు కూడా జర్నీ చేసేటప్పుడు ఖచ్చితంగా పులిహోర చేసుకొని వెళ్ళండి.